హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి. ఎలా వేయాలి అనేది చూపిస్తాను. డిజైన్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది. కస్టమర్ అయితే ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో నేనైతే ఈ డిజైన్ అనేది వేసాను. డిజైన్కి ఎలాంటి మెటీరియల్ పడుతుంది, ఎలా వేసుకోవాలి, రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ అయితే చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం శారీలో అయితే ఎల్లో కలర్ పళ్ళు వచ్చిందండి. సో అందుకని హాఫ్ వైట్ రింగ్స్ అయితే తయారు చేశాను నేను. సో చూడండి, రింగ్స్ అయితే ఇలా 24 అయితే రెడీ చేశానండి. శారీ మొత్తానికి వచ్చేసి చూడండి, రింగ్ అయితే ఇలా ఉంటుంది. హాఫ్ వరకే బీడ్స్ కుట్టాలండి, మిగిలిన హాఫ్ అయితే వదిలేయాలి. సో రింగ్ కి అయితే బీడ్స్ చూడండి ఎలా కుట్టానో. ఇది బ్యాక్ సైడ్ అండి, వచ్చేసి గమ్ అప్లై చేశాను. సో ఇదైతే ఫ్రంట్ సైడ్. గమ్ అప్లై చేసింది ఎలాగో మనకి శారీకి కుడతాం కాబట్టి బ్యాక్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది. ముందుగా రింగ్స్ తయారు చేయడానికి మనకు కావాల్సినవి రింగ్స్ అండ్ 4mm బీడ్స్ అయితే కావాలి. రింగ్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. రింగ్ అయితే వచ్చేసి ఇది. సో ఈ రింగ్ ఎలా తయారు చేయాలని నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూపిస్తాను. దీనికి ఎంత మెటీరియల్ పట్టింది అనేది కూడా నేను చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ విధంగా అయితే ముందుగా మనం 1 రింగ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము థ్రెడ్ 8 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. నార్మల్ నీడిల్లోకి 8 స్టాండ్స్ థ్రెడ్ అయితే మనం బీడ్స్ నీడిల్లోకి ఎక్కేలాంటి నీడిల్ అయితే చూసి ఎక్కించుకోవాలి. సో మరీ లావుగున్న వాటికి బీడ్స్ అనేవి ఎక్కవు. సో ఈ విధంగా అయితే లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ అయితే ఉంటుంది. టేప్తో కొలిసి చెప్తున్నాను. 32 ఇంచెస్ పొడుగు అయితే తీసుకున్నాను. నేను దీన్ని మిషన్కి చుట్టుకున్నాను. సో పీకో మిషన్స్ కానీ నార్మల్ మిషన్స్ కానీ ఉంటే దానికి రౌండ్గా, మిషన్కి రౌండ్గా ఒక 8 రౌండ్స్ అయితే తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకోండి. ఒక చివర అయితే ముడి వేసుకోండి. 8 స్టాండ్స్ అంటే 16 అవుతాయి, 16 లైన్స్ అవుతాయి. 8 స్టాండ్స్ అంటే టోటల్ 16 లైన్స్ థ్రెడ్ అనేది మనము రింగ్ అనేది చుడతాము. సో ఈ విధంగా మనం ముడి వేసుకున్న దగ్గర నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం గొలుసు కుట్టు కుడతాం కదండి. సో అలాగే మొత్తం రింగ్ చుట్టూ అయితే గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలండి. చూడండి, ఇలా అయితే కుట్టుకోవాలి. నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదు, క్లియర్గా అయితే చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే రింగ్ చుట్టూ అయితే థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. రింగ్ చుట్టూ అనేది థ్రెడ్ చుట్టుకోవాలి. మనకి ఈ రింగ్స్ వచ్చేసి 24 అంటే 10 గ్రామ్స్ అయితే మనకి సరిపోతుంది. అండ్ పైన బీడ్స్ మనం యూజ్ చేసే బీడ్స్ 1.5 అంటే 15 గ్రామ్స్. తులం అంటే 10 గ్రామ్స్ కదండి. సో 15 గ్రామ్స్ అయితే మనకి పైన ఉన్నాయి కదా 4mm బీడ్స్. సో అవి వచ్చేసి 15 గ్రామ్స్ అయితే పడతాయి. దీనికి యూజ్ చేస్తాము. మళ్ళీ కట్పూస పైన కూడా ఈ 4mm బీడ్సే మనం యూజ్ చేస్తాము. సో అందుకని మనకు వచ్చేసి టోటల్ 15 గ్రామ్స్ అయితే 4mm బీడ్స్ అయితే సరిపోతాయండి. రింగ్స్ వచ్చేసి 10 గ్రామ్స్. అండ్ కట్పూస అవి ఎంత పడతాయి అనేది కూడా చెప్తాను. సో ఈ విధంగా రింగ్ అనేది చుట్టడం అయిపోయింది కదండి. సో వచ్చిన తర్వాత మనకి రింగ్ మొత్తము లావుగా కనిపించకుండా మనము ఇక్కడ ముడి వేసింది మనము దాని మీదనే చూడితే మనకి రింగ్ అనేది లావుగా కనిపిస్తుంది. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అయితే కనిపిస్తుంది. సో అలా కనిపించకుండా ముడి అయితే ముందుగా కట్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఈక్వల్గా రింగ్ రావాలంటే ముడి దగ్గరికి రాగానే మనం రింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం కదా, సో ఇక్కడ ఉన్న ముడిని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ముడి అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని థ్రెడ్ అటు ఇటు పోకుండా గమ్ అయితే పెట్టాలి. గమ్ ఎక్కువ పడింది, సో దాన్ని తీసేసి పక్కకు పెట్టేసేయండి. సో నార్మల్గా కొంచెం అయితే అప్లై చేస్తున్నాను, మిగిలిందంతా తూడ్చేసాను. సో ఈ విధంగా వస్తుంది కదా. మనం ముందుగా గమ్ అప్లై చేసాం కదా, దాని మీద ఒక 2-3 లాక్స్ అయితే మనం వేసుకోవాలి. 2-3 లాక్స్ అయితే వేసుకోండి. మనకేందంటే గమ్ అప్లై చేయడం వల్ల అక్కడ థ్రెడ్ అనేది అటు ఇటు కదలదు. అండ్ ఒక్క దగ్గర ముడి వేసిన దగ్గర మళ్ళీ లాక్స్ వేస్తే లావుగా కనిపిస్తుంది అన్న దైతే ఉండదు. సో అందుకని ఇంకా చూడండి, రింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఎక్కడైనా లావుగా కనిపించదు. సో నెక్స్ట్ డబుల్ క్రోషెట్ అన్నట్టు మళ్ళీ ఈ హోల్స్ లోపల నుంచి మళ్ళీ నీడిల్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇలా రింగ్ చుట్టూ అయితే చుట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ రింగ్ చుట్టూ అయితే ఈ విధంగా అయితే చుడుతూ ఉండాలి. అండ్ మీకు కట్పూస ఎంత పడతాయని చెప్తా అన్నాను కదా. సో ఇదైతే రింగ్ చుట్టూ ఇలానే చుట్టుకోవాలి. కట్పూస ఎంత పడతాయంటే నేను 20 గ్రామ్స్ అయితే తీసుకొని వచ్చాను. కట్పూస వచ్చేసి 12 to 13 గ్రామ్స్ అయితే పట్టు ఉండొచ్చు. కొన్ని అయితే మిగిలాయి, ఒక 5 గ్రామ్స్ 7 గ్రామ్స్ మందం అయితే మిగిలాయి. సో కట్పూస వచ్చేసి మనం ఒక 20 గ్రామ్స్ తెచ్చుకుంటే మిగిలిపోతాయి.
మ్యాక్సిమం 10 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. ఒక 10 to 20 గ్రామ్స్ అయితే కట్ పూస అయితే తెచ్చుకోండి. సో ఈ డిజైన్కి అయితే కట్ పూస వచ్చేసి 10 to 20 గ్రామ్స్ అయితే సరిపోతుంది. అండ్ మళ్ళీ మనము 2mm బీడ్స్ కూడా యూజ్ చేసామండి. అందులో వచ్చేసి 2mm బీడ్స్ కూడా యూజ్ చేశాను. అవి ఎక్కువ పట్టవు. సో ఎన్ని అంటే కొన్నే పడతాయి, అంత 10 అవి అయితే ఏమి పెద్దగా ఎక్కువ అయితే పట్టవు. సో మన ఇంట్లో ఉన్న వాటిని అయితే పెట్టేసుకోవచ్చు. సో ఎవరైనా లేవు అనుకున్న వాళ్ళకైతే ఒక 10 గ్రామ్స్ అయితే తెచ్చి పెట్టుకుంటే అవి చాలా మిగిలిపోతాయి. కొన్నే పడతాయి. మనకి ఎన్ని పడతాయి, ఒక ఈచ్ రింగుకి వచ్చేసి 6 బీడ్స్ కదా. సో అలా అయితే కొన్నే పడతాయి. ఒక 5 గ్రామ్స్ కూడా పట్టకుండా ఉండవచ్చు. సో అవైతే ఒక 10 గ్రామ్స్ అయితే తెచ్చుకోండి 2mm బీడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల ఇంకొక 6mm బీడ్ కాదు అది, సో 8mm బీడ్. సో 8mm బీడ్ అయితే ఒకటి పెట్టాను. 8mm బీడ్ అయితే ఒకటి పెట్టాను. అలా మనం రింగుకు ఒక్కొక్కటి పెట్టాం కాబట్టి 24. అవి కూడా ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతుంది. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. బీడ్స్కి అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్న షాప్స్లో బీడ్స్ ప్రైస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా. నా దగ్గర వచ్చేసి ఒక ప్రైజు, మీ దగ్గర వచ్చేసి ఒక ప్రైజ్ ఉంటుంది. నా దగ్గర ఒక 5 రూపీస్ తక్కువ ఉండొచ్చు, మీ దగ్గర ఒక 10 రూపీస్ ఎక్కువైనా ఉండొచ్చు బీడ్స్. సో నేనైతే మెటీరియల్ ఎంత పడుతుంది అనేది చెప్పాను. సో ఈ విధంగా అయితే రింగ్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఒక 7 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. మనము రింగుకి వచ్చేసి 7 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనము హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ పక్క పక్కనే మనము ఇలా 4mm బీడ్స్ అనేవి ఒక 7 అయితే కుట్టుకోవాలి. చూడండి 2 ఈ విధంగా అయితే మనము కుట్టుకోవాలండి. రింగుకి వచ్చేసి హాఫ్ వరకే రింగు కుట్టుకోవాలి. మిగిలిన హాఫ్లో మనము కట్ పూస అవన్నీ యాడ్ చేస్తాం కదా. సో హాఫ్ రింగ్ వరకు అయితే కుట్టుకోండి. సో హాఫ్ రింగ్ వరకు అయితే కుట్టుకోండి. చూడండి రింగ్ లోపల నుంచి తీస్తే మనము హోల్స్ ఉంటాయి కదండి, హోల్ లోపల నుంచి తీస్తే మనకి నీడిల్ అనేది ఈజీగా వస్తుంది. హోల్ పక్కనంగా తీస్తే థ్రెడ్ అనేది రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో హోల్స్ లోపల నుంచి వచ్చేలాగా అయితే చూసి తీసుకోండి. నాకు కూడా ఒక్కొక్కసారి అలానే అవుతుంది. చూడండి ఇది హోల్ పక్క నుంచి వచ్చింది. సో నేను బ్యాక్ సైడ్ అంటున్నాను. మళ్ళీ చూడండి బ్యాక్ సైడ్ తీసేసి మళ్ళీ హోల్ ఉన్న దగ్గర అయితే పెడుతున్నాను. చూడండి థ్రెడ్ మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు హోల్ లోపల నుంచి పెట్టానా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే కూడా ఉంటుందండి. హోల్ లోపల నుంచి అయితే పెట్టుకోండి. ఒక 7 బీడ్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ కింద వచ్చేసి ఒక 6 బీడ్స్ అయితే పడతాయి. సో ఇది చూడండి ఈ విధంగా అయితే థ్రెడ్ అనేది నీట్గా అనుకుంటూ ఉండాలి. చూడండి 6 బీడ్స్ అయ్యాయి. లాస్ట్ ఫైనల్ ఒక బీడ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే లాస్ట్ బీడ్ తీసుకున్న తర్వాత ఒక లాక్ అనేది వేసుకోవాలి. చూడండి ఒక లాక్ అయితే వేసుకోవాలి. చూడండి నీడిల్ని కింది నుంచి అయితే తీసుకోండి. కొంచెం కేర్ఫుల్గా అయితే తీసుకోండి, చిక్కులు పడకుండా. అవి పక్కకి వెళ్ళిపోతాయి సో కొన్నిసార్లు. సో ఈ విధంగా అయితే నీట్గా తీసుకుని ఒక లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నీడిల్ని దాంట్లోంచి పక్కన ఉన్న హోల్ లోపల నుంచి కిందికి అయితే అనేసుకోండి. మీకు ఊడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో ఈ విధంగా లాక్ వేసుకోవడం వల్ల, ఎందుకంటే థ్రెడ్ అనేది పైకి రాదు. సో ఆల్రెడీ మనం గమ్ అప్లై చేస్తాము, మనకి థ్రెడ్ ఊడిపోతుందన్న భయం కూడా ఉండదు. సో ఈ విధంగా అయితే మనము ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. చూడండి గమ్ అయితే అప్లై చేస్తున్నాను. గమ్ అప్లై చేశాను కదా. సో ఈ విధంగా అయితే రింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఈ 2 రింగ్స్ ఇప్పుడు శారీకి ఎలా కుట్టాలి అనేది చూడండి. డిజైన్ అయితే ఇది. శారీకి అయితే ఇప్పుడు కుట్టాలి. మనకు కావాల్సినవి రింగ్స్, కట్ పూస, 8mm బీడు, ఇవి గదా షేప్లో ఉన్నాయి. ఒకటి కట్ పూస, ఒకటి ఇంకా ఈ బీడ్స్, ఇంకా ఎక్స్ట్రా 2mm బీడ్స్ అండ్ 4mm బీడ్స్ అయితే కావాలి. 2mm బీడ్స్ అండ్ 4mm బీడ్స్ మీకు తెలుసు కదా. సో అందుకనే చూపించలేదు. ఇవి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ముందుగా అయితే నార్మల్ నీడిల్లోకి ఒక 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకోండి. ఫస్ట్ మాత్రం మనం ఎల్లో ఎక్కించుకుంటాం. శారీ పైన ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో ఎక్కించుకొని ముందు మనం రింగ్ మాత్రమే కుట్టుకుంటాము. తర్వాత వైట్ థ్రెడ్ ఎక్కించుకొని కిందివి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. ఏంటంటే ఎల్లో థ్రెడ్తో కుడితే ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో అందుకని నేను ఈ విధంగా అయితే కుడుతున్నాను. 2 కలర్స్ యూజ్ చేస్తాను థ్రెడ్స్. ఈ విధంగా రింగ్ చుట్టూ అయితే గమ్ అయితే అప్లై చేసుకోండి.
గమ్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు రింగ్ చుట్టూ, కానీ అప్లై చేసుకుంటే ఫినిషింగ్ నీట్ ఉంటుంది, కదలదు అని ఒక ఉంటుంది కదా. సో అందుకని ముందుగా అయితే రింగ్ అనేది దీనికి పెట్టాలి. ఎలా పెట్టుకోవాలంటే హాఫ్ మనం బీడ్స్ కుట్టాం కదా, సో అది అలా ఉండేలాగా పెట్టుకోండి. హాఫ్లో ఉండేలాగా హాఫ్ రింగ్ కిందికి వచ్చేలాగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, సో ఈ విధంగా శారీ కింద నుంచి అయితే తీసుకోండి. శారీ కింద నుంచి తీసుకున్న తర్వాత చూడండి ఒక లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ని అయితే తీసుకోండి. నీడిల్ని తీసుకొని దాన్ని కిందికి శారీ కిందికి అనేసేయండి. మళ్ళీ అన్ని తర్వాత థర్డ్ బీడ్కి తీసుకోండి. థర్డ్ బీడ్కి అయితే తీసుకోండి. థర్డ్ బీడ్ లోపల నుంచి కిందికి అనేసేయండి. మళ్ళీ ఫిఫ్త్ బీడ్ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఫిఫ్త్ బీడ్ లోపల నుంచి తీసుకొని మళ్ళీ బీడ్ లోపల నుంచి థ్రెడ్ అనేసుకోండి. మళ్ళీ కిందికి అనేసి డౌన్ చేసేయండి. లాస్ట్ సెవెంత్ బీడ్ దగ్గరకు వచ్చేస్తుంది మళ్ళీ థ్రెడ్ అనేది. సెవెంత్ బీడ్ లోపల నుంచి థ్రెడ్ అనేది తీసేసుకోండి నీడిల్ తోటి. మళ్ళీ లాస్ట్ బీడ్ లోపల నుంచి తీసేసుకొని కిందికి అనేసి నెక్స్ట్ మిడిల్లో ఒక బీడ్ అయితే మనము కుట్టాలి కదండి. సో ఆ బీడ్ ఎలా కుట్టాలి, మిడిల్లోకి వచ్చేసి మనం థ్రెడ్ అనేది మిడిల్లోకి తీసుకురావాలి. మిడిల్లోకి తీసుకొచ్చాక బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి 8 mm బీడ్, ఒక 8 mm బీడ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే కిందికి అనేసేయండి. అన్న తర్వాత మనం బ్యాక్ సైడ్ అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. ఇంకా రింగ్ ఒకటి కుట్టడం అయిపోయింది. రింగ్ కింద మళ్ళీ అవి కట్ పూస అవి ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కుట్టడం అయిపోయింది కదా. లాక్స్ అయితే వేసుకోండి. ఒక 2-3 లాక్స్ అయితే వేసుకోండి. థ్రెడ్ అనేది ఊడిపోకుండా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి అనేసి మనం థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నీట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయిపోయింది కదా. సో ఇప్పుడు కట్ పూస ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. చూడండి ఇదైతే నీడిల్ అండి. నీడిల్ అయితే ఎంత సన్నగా ఉందంటే ఒక థ్రెడ్ ఎంత సన్నగా ఉంటుందో, కాటన్ థ్రెడ్ అంత సన్నగా ఉంది ఆ నీడిల్ అయితే వచ్చేసి. అది కట్ పూసలోకి ఎక్కించడానికి అలాంటి నీడిల్ అయితేనే సెట్ అవుతుంది. సో మనము ఈ డిజైన్ వేసేటప్పుడు మనం ఈ సన్నని నీడిల్ అయితే తీసుకోవాలి. కట్ పూస ఎక్కించడానికి మనమైతే చూసి తీసుకొచ్చుకోవాలండి. నీడిల్ అయితే చూసి తీసుకొచ్చుకోవాలి. పూసలు ఎలా కుడతాను, 6 ఎలా పట్టాయి అనేది కూడా చెప్తాను. చూడండి ఫస్ట్ 4 mm బీడ్ అయితే తీసుకోండి. ఒక 4 mm బీడ్ తీసుకోండి. ఒక కట్ పూస అండ్ ఎల్లో కలర్ బీడ్ అండ్ 2 mm బీడ్ అయితే తీసుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుందండి. శారీకి వచ్చేది ఇది కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ డిజైన్ అయితే వేయమని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ విధంగా మనం లాస్ట్ బీడ్ అనేది వదిలేసి మొత్తము నీడిల్ అనేది పైకి అనుకోవాలి. లాస్ట్ బీడ్ వదిలేసి ఈ 3 బీడ్స్ లోపల నుంచి అయితే ఎల్లో అండ్ కట్ పూస 4 mm బీడ్ లోపల నుంచి పైకి అనుకోవాలి. నీడిల్ ఈ విధంగా అయితే వస్తుంది. నీడిల్ని అయితే కిందికి దించాలి. మళ్ళీ పక్కనున్న హోల్ లోపల నుంచి అయితే నీడిల్ని తీసుకోవాలి. ఇప్పుడు కిందికి అన్నాం కదా, సో మళ్ళీ పక్కనున్న హోల్, ఒక చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్ లోపల నుంచి నీడిల్ని పైకి అనుకొని ఒక లాక్ అయితే వేసేసుకోండి. డైరెక్ట్ లాక్ వేసుకోండి. ఏంటంటే వైట్ థ్రెడ్ కదా మనం తీసుకుంది, అదే ఎల్లో థ్రెడ్ అయితే మనకి ఎల్లో కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పాను కదా, వైట్ థ్రెడ్ అయితే ఫినిషింగ్ నీట్ ఉంటుంది, మనం వేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం ఈజీగా ఉంటుందని. సో నేను అందుకని చెప్పాను. సేమ్ ఇందాకట్లాగే తీసుకోండి. పక్కనున్న హోల్స్ లోపల నుంచి అయితే తీసుకోండి. ఈ శారీ మొత్తం వేసాక డిజైన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో అయితే శారీ మొత్తానికి చూపించాను, వీడియో ఎలా ఉంటుంది అని. ఫైనల్గా ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఒకటి నార్మల్గా తీసాను, ఒకటి శారీ మొత్తం కనిపిస్తుంది. సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటారని, సో అట్లా అయితే యాడ్ చేశాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రైడల్ డిజైన్స్ కానీ సింపుల్ డిజైన్స్ కానీ ఏది వేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు డిజైన్స్ అయితే. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా డిజైన్ అనేది అయితే శారీ మొత్తానికైతే గ్రాండ్ లుక్ అయితే కనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను దీని ప్రైస్ వచ్చేసి 1100 అయితే చెప్పాలి అనుకుంటున్నాను. నేను 1000 to 1100 దీని ప్రైస్ అయితే వచ్చేసి.
ఏంటంటే మనకి ఈ డిజైన్ చేయడానికి మనకి 9 అవర్స్ అయితే టైం పడుతుంది. మీకు చూడడానికి ఇలా ఉంటుంది, కానీ రింగ్స్ తయారు చేయడానికి ఒక 3.5 అవర్స్ 3.5 to 4 అవర్స్ పడుతుంది రింగ్స్ తయారు చేయడానికి. అండ్ పైన బీడ్స్ కుట్టడానికి, పైన ఈ రింగ్స్ కుట్టడానికి 1 అవర్ పట్టింది. అండ్ కింద అవి కట్ పూస ఇవి ఉన్నాయి చూడండి, ఇవి మీరు చూస్తుంటేనే మీకు 18 మినిట్స్ పట్టింది. ఒక్క రింగు తయారు చేసి ఒక్కటి కుట్టడానికి మీకు 18 మినిట్స్. నా వీడియో వచ్చేసి 18 మినిట్స్, నేను ఎక్కడ స్కిప్ చేయలేదు, వీడియో ఎలా ఉందో అలానే పెట్టాను. సో 18 to 20 మినిట్స్ ఒక రింగు తయారు చేసి ఒకటి కుట్టడానికి మనకి 20 మినిట్స్ పట్టింది అంటే మనకు 1 అవర్లో ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. 1 అవర్లో 3 అవుతాయి. అలా కౌంట్ చేసుకున్నా కానీ మనకి ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది. 1 అవర్కి 3 అంటే 24 టాజిల్స్ వేస్తాం మనం, 24 రింగ్స్ తయారు చేస్తాం. సో 24 అంటే 7 3s are 21, 8 అవర్స్ పట్టింది మనకి. సో 8 అవర్స్ మధ్యలో ఇంకా కొంచెం అటు ఇటు 1 అవర్ ఎక్స్ట్రా అయినా పడుతుంది, 9 అవర్స్ పడుతుంది. 8 to 9 అవర్స్ అయితే కన్ఫర్మ్గా పడుతుంది మనకు వచ్చేసి. సో కాబట్టి మనము టైం పట్టేదాన్ని బట్టి ప్రైస్ చెప్పుకోవాలి. మెటీరియల్కి 200 మెటీరియల్కి పోయినా ఇప్పుడు మనము 1000 రూపీస్ చెప్తే మనం 8 అవర్స్ కష్టపడ్డాం, 8 అవర్స్కి. సో 200 మెటీరియల్కి. సో ఇంకా ఎక్స్ట్రా కూడా పడుతుంది టైం, 9 అవర్స్ పట్టిద్ది మొత్తం. ఇంకా థ్రెడ్ పోసుకోవడానికి ఇంకా అట్లా టైం అయితే 9 అవర్స్ అయితే మ్యాక్సిమం 9 అవర్స్ అయితే పడుతుంది. సో ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది, సో దాని టైం ఎంత పడుతుంది అనేది కూడా. సో అందుకని 1000 to 1100 అయితే దీని ప్రైస్ అయితే చెప్పొచ్చు. నేను కూడా అలానే చెప్తున్నా, నేను కూడా అలానే 1000 to 1100 చెప్పాను. సో మీరు కూడా ఎవరైనా వెయ్యాలి, వేస్తే కనుక బయట వాళ్ళది మనది మనం వేసుకుంటే అవసరం లేదు, బయట వాళ్ళది వేస్తే మాత్రం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం బెటర్. మనం ఒక 100 ఎక్స్ట్రా చెప్తేనే వాళ్ళు తగ్గించమంటారు, 100 to 200 తగ్గించమంటారు. సో చెప్పుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా చెప్పుకోండి, తగ్గించమన్నప్పుడు ఒక 100 రూపీస్ అయితే తగ్గించండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా లాక్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. లాక్ వేసుకున్న తర్వాత వీడియో అనేది యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.